నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇండ్యూస్ ఫిలిం ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ నెంబర్ 1 షూటింగ్ ప్రారంభోత్సవం మద్దిపాడు మండలం ప్రముఖ దేవస్థానం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు హుడా చైర్మన్ షేక్ రియాజ్ క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. ఈ చిత్ర హీరోగా హీరో శ్రీరామ్ నామాల, హీరోయిన్ ఆద్య శర్మ, డెబీ, రఘుబాబు, డైరెక్టర్ కేశవ దాసరి, కెమెరామెన్ మనోహర్ కొల్లి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, नादाय नमः, श्रीगणपतये नमः, श्रीनिवासाय नमः, श्रीवेंकटेशाय नमः, श्रीये नमः, वृत्यै नमः, वृत्रे नमः, प्रमोदायै नमः, हरण्ये नमः, पुरुषे नमः, क्षोण्ये नमः, मह्ये नमः, नानाविध परिमलपत्र पुष्पाक्षरपूजां समर्पयामि. यद्वारवत्पवित्रं ज्योतिष्पुत्राजमानो महत्पदम् अमृतस्य नारा भवदा दोहमानं शरणं न लोके. आनंदमंगल कर्पूर नीराजनं समर्पयामि, शुद्धाचमनीयं समर्पयामि. नमस्ते करोमि जय रमारमण गोविंद ఏడుకొండలవర వెంకటరమణ గోవింద గోవింద. वर्धनमश्नुतीं तेन प्राचीं दिशं जगतीं तं दक्षिणाः परिवहन्तीं दक्षिणदिक्तीं तेन दक्षिणां दिशं जगतीं तं प्रत्यञ्चमाव तेन मुदीचीं दिशं जगति तमुदीची तिष्ठतमुपावहरन्तीं सर्वदिग्भागे ब्राह्मणो देवता ब्राह्मणप्रसादात् सकलनुतीं तासामीशा परा भवति. स्वाद्रिशाय नमः, प्रसन्नाय नमः, तमोनादाय नमः, श्रीपदये नमः, श्रीनिवासाय नमः, श्रीवेंकटेशाय नमः, श्रीये नमः, जय नमः, पवित्रे नमः, प्रमोदाये नमः, हरये नमः, पुरुषे नमः, क्षोण्ये नमः, मह्ये नमः, नानाविध परिमलपत्र पुष्पाक्षरपूजां समर्पयामि. अर्चना कैंकर्य सामग्रिता स्केर्धं सर्वदा स्केर्धं कलोरहार अन्यमे धनामि रामायण हरितये नमः.
देवातयेन भवतात्तमहिषी नमो नारायणाय नमो भगवते वासुदेवाय स्वामी नमः भक्तनाथेन्द्रय अमृतास्य नमो नारायणाय नमो भगवते वासुदेवाय पाणिं समर्पयामि आचमनीयां समर्पयामि मङ्गलं समर्पयामि प्रदानं श्रेयोमूर्तिं श्रेयवधनस्त्वां शरण्यां प्रवद्धिं ॐ श्रीवैकुण्ठविरक्ताय वामपुष्करणी सते रमया रमणाय वेङ्कटेशाय मङ्गलम् नीराजनं दर्शयामि शुद्ध आचमनीयां समर्पयामि नमस्करोमि वेङ्कटरमण वेङ्कटरमण गोविन्द गोविन्द तथास्तु तथास्तु ఆనందం ఏదో ఉండి కూర్చున్నాడు ఆనందం ఆనందం ఎవరో इंद्रयमेहद्रवस्तिष्ठे हराष्टवदारयाम् ध्रुवं दैराजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रस्याग्निश्च राष्ट्रं कारयतां ध्रुवं भवेनः विशाविशों प्रसावतिः अभोत इन्द्रकेवलेर्विशो परिहृतस्करतो వెరీ గుడ్ మార్నింగ్ ఎవరీబడి. ఇక్కడ మంగళవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శ్రీవారి సన్నిధిలో ఈరోజు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించిన ప్రకాశం డిస్ట్రిక్ట్ వాసి ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ అండ్ డైరెక్టర్ గారు కేశవ గారు ఈరోజు ఇక్కడ ఒక సినిమా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. హిందూస్ అందరి శ్రీరామ్ గారు మీ అందరికీ పరిచయం, బాగా పరిచయస్తులు, వారు హీరోగా చేస్తున్నారు. డెబ్యూగా బేబీ అండ్ ఆర్కే, అలాగే చేయడానికి విద్యకి శ్రీ, వీళ్ళందరూ పోస్ట్ స్టారింగ్గా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాను, నేను కూడా ఒక మంచి పాత్ర పోషిస్తున్నాను అందులో. ఇక్కడ చాలా మంది కళాకారులు, అంటే మా సినిమా నటినటులు. ఇక్కడ జరిగే షెడ్యూల్లో ఆల్మోస్ట్ 1 month షెడ్యూల్ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లోని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరగబోతుంది. చాలా బ్రహ్మాండమైన సస్పెన్స్ థ్రిల్లర్గా దీన్ని ఈ సినిమాని మోసపోతున్నారు డైరెక్టర్ కేశవ గారు. ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవంకి మామూలుగా ఎక్కడో ఇంట్లోనో చిన్న సెట్లో చేయడం కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ జిల్లా వాసి కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ శ్రీవారి సన్నిధిలో చేయటం అందరికీ ఆనందంగా ఉంది. తప్పకుండా శ్రీవారి ఆశీస్సులు ఈ సినిమాకి డెఫినెట్గా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఉంటాయి కూడా. ఇది మంచి సినిమాగా ఇది మలుస్తారని, ఇది మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది మేనేజర్గా అందరికి పరిచితులైన మేనేజర్ గారు పృథ్వీ గారు దీనికి మేనేజర్గా వ్యవహరిస్తారు. అలాగే ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథులుగా మనందరి మనిషి, మనందరి వ్యక్తి శ్రీ గౌరవనీయులు బిఆర్ గారు, పురా చైర్మన్ గారు, వారి ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్స్ అండి మీకు. అలాగే మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు కూడా రావాల్సిన ప్రోగ్రామ్ ఇది. కాకపోతే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వారు రాలేకపోయారు. వారు కూడా ఈ సినిమాకి వారి ఆశీస్సులు వాళ్ళ విశేషాలు తెలియజేయమన్నారు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ వచ్చిన మన మీడియా మిత్రులకి, ప్రెస్ రిపోర్టర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పోలీసు వారికి, అలాగే ఆలయ ప్రాంగణం మన చైర్మన్ గారు రాఘవ్ గారు, సహాయ సహకారానికి, అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరూ మీ ఆశీస్సులు సినిమాకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడిని మరోసారి కోరుకుంటా 100% ఈ సినిమా మంచి సక్సెస్, మంచి డబ్బులు, మంచి పేరు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అండి. ఇక్కడ పూజారులు వచ్చిన పూజారులు కూడా హృదయపూర్వక నమస్కారం. సమీర్ గారు,
హిందూ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ నెంబర్ 1 షూటింగ్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవటం, దానికి మన ఒంగోలు వాసి దర్శకుడిగా ఈ సినిమా నుంచి ఆయన ప్రారంభించటం నిజంగా అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తీసినటువంటి ప్రతి ఒక్క చిత్రం కూడా సంచలన విజయాలు సాధించింది. అలాగే ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధించే దిశగా కోరుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్గా శ్రీరామ్ గారు, ఎందుకంటే ఆయన తెలుగు, తమిళ, కన్నడ భాషలకి సుపరిచితుడు. ఆయన హీరోగా గతంలో ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, రోజా పూల్ లాంటి ఒక మంచి చిత్రాల్ని ఆయన చేసి తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే మన జిల్లా వాసి తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన తెలియనటువంటి పేరు, ఆయన తెలియనటువంటి వ్యక్తి లేరు. ఆయనే గిరిబాబు గారి తనయుడు రఘుబాబు గారు. అలాగే హీరోయిన్స్గా ఆద్య శర్మ, డెబీ గారు, అలాగే నాగమహేష్ గారు, కోటేశ్వరరావు గారు, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు, ఎడిటర్ మందమూరి హరి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చిన్నకృష్ణ గారు, కెమెరామ్యాన్ మనోహర్ కొల్లి గారు, వీళ్ళందరికీ కూడా మరొకసారి మా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా యూనిట్కి మా అందరి సహకారం ఉండిద్దని, ఈ సినిమా విజయవంతం అయ్యే విధంగా అందరూ కూడా చాలా చక్కగా నటించి ఒంగోలుకి మంచి పేరు తెచ్చే విధంగా, ఎందుకంటే గతంలో ఒంగోలులో చిత్రాలు తీసినటువంటి టి కృష్ణ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో అంతే మంచి పేరు కేశవ్ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క యూనిట్ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. దివ్యుగా శ్రీ కూడా మా అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇక్కడ అందరికీ నమస్కారం. ఇక్కడ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలులో కొత్త తెలుగు సినిమా లేకుండా హైదరాబాద్లో లేకపోతే ఇంకో చోట చేయకుండా మన సొంత ఊళ్ళో మన ఊళ్ళో చేసుకునేది చాలా గొప్ప ఆలోచన. ఇక్కడ ఉన్న వాళ్ళకి పనులు కనిపిస్తుంది, వాళ్ళకి అవకాశం ఇచ్చే నేర్చుకునే అవకాశం ఇచ్చే ఒక తెలుగు సినిమా ఇది. మా హిందూ ఫిలిం ప్రొడక్షన్స్ కేశవ దాసరి గారు, మన దాసనారాయణరావు గారి లాగా ఈయన కూడా ఇంకా బాగా ఎదిగి పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఆశపడుతున్నాను. తల ఉంచుకోకండి. మన అందరికీ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో పరిచయమైన అందరికీ అభిమాన మన కూడా చైర్మన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి మీ ఆశీస్సులతో మా తెలుగు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మేము స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ముఖ్యమైన ఒక కారణం వచ్చి కార్యక్రమం ఏమంటే మన రఘుబాబు గారు. సార్ ప్లెజర్ హ్యావింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. అంటే రిలేషన్షిప్కి చాలా ముఖ్యత ఇస్తారు ఆయన. మన పృథ్వీ గారికి మన కేసరి గారికి పెద్ద ఒక సపోర్ట్ అనమాట, పిల్లల స్ట్రెంత్. సో ఇక్కడ వచ్చి ఆయన సపోర్ట్ తోటి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక థ్రిల్లర్, ఇంకా టైటిల్ పెట్టలేదు. మంచి టైటిల్ ఆలోచన మీకు వచ్చిందంటే చెప్పండి. ప్రొడక్షన్ నెంబర్ 1లో. సో నాతో పాటు ఇంకో శ్రీరాము, తర్వాత ఆద్య, దెన్ డెబీ అండ్ మా అందాల ఋత్వికశ్రీ. సో చైల్డ్ ఆర్టిస్ట్, ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నారు. మా కెమెరామెన్ మనోహర్ గారు అండ్ మంచి టెక్నీషియన్స్ తోటి ఇది స్టార్ట్ అనమాట. సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా మాట్లాడేదానికి సినిమా అయిపోయిన తర్వాత ఉంటుంది. సో ఇప్పటికీ మీ ఆశీర్వాదం కావాలి, అంతా బాగా జరగాలని ఆశిస్తున్నాం అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ పూజా సెరమనీకి వచ్చినందుకు. అండ్ ప్రొడక్షన్ నెంబర్ 1 సారీ నో దాసరి సార్ మనకి డైరెక్షన్గా ఇక్కడ చేస్తున్నారు. సో హిందూ ప్రొడక్షన్లో నేను ప్రొడక్షన్ నెంబర్ 1లో పూజ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో మళ్ళీ ఇలా ఎన్నో ముందు సక్సెస్ఫుల్గా మీట్స్ కావచ్చు, రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు, అప్పుడు మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్, రేపు నా మూవీ రిలీజ్ ఉంది ఈటీవీ విన్లో, మనసులోని మాట అని. వీలైతే చూడండి, లైక్ చేయండి, బ్లెస్ చేయండి.
Please, I would really appreciate all of your blessings and support. We already have God's blessings. I would like to thank the producer and the director of this film and the co-director of this film. And I'm just so glad to be here. I need all of your blessings and support. Thank you. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఇటే ఈ సినిమాకి మొత్తం అన్నీ ఆయనే. అన్నీ అంటే ఇది కూడా ఇది మొత్తం అన్ని యాక్షన్ స్క్రీన్ ప్లే మొత్తం అన్నీ కూడా రైట్ గారే. మనస్ఫూర్తిగా శ్రీవారి సన్నిధిలో సినిమా ఓపెన్ చేశారు. తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉంటాయి. మంచి సినిమా అయ్యి ఆయనకు మంచి పేరు మంచి డబ్బులు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు శ్రీ అచలానంద ఆశ్రమంలో ఒంగోలు మంగమూరు రోడ్డు శ్రీ అచలానంద ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో 3వ రోజు బుధవారం దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని అన్నపూర్ణ మహాదేవిగా శ్రీ గోవిందమాంబ మహాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు భారీగా హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గురువులైనటువంటి ఆదిశంకరుడు మనకు చేసిన హితోపదేశం ఇది. దీన్ని మన అందరం కూడా పాటించుకుంటూ ఆ తల్లి మనకి ఏ విధంగా వివిధ రూపాలలో కటాక్షిస్తున్నది అనేటువంటిది అన్నపూర్ణా శతకం అనేటువంటి ఒక శతకం. దానిలో నుంచి మనం ఒక చిన్న మాట గుర్తు చేసుకొని ముందుకు వెళ్దాం. అన్నములే పరబ్రహ్మమని ఆరాటంబు విరచి అన్నపూర్ణ శివరామణి అణిముత్యంబునన్ను కాపాడు కలుగునప్పుడు అన్నముల కన్నా కరుణ కలుగకపోరా అన్నపూర్ణ నిన్ను ఆశ్రయించిన వారికి అన్ని విధముల అనుగ్రహములు. ఆ అన్నపూర్ణాదేవి యొక్క దయ ఎవరి మీదైతే సంపూర్ణంగా ఉంటుందో వారికి ఏ విధమైనటువంటి ఇతర బాధలు మన జీవితంలో మనం ఏది సంపాదించినా కూడా మనకు సామెత చెప్తూ ఉంటారు చూడండి, మనం ఏం చేసినా కూడా ఎన్ని పాటలు పడినా ఈ పొట్టకూటి కోసమే ఆ పాటలు అంటూ ఉంటాం కదా. 1000 విద్యలు నేర్చినా దేనికోసం నేర్చుకున్నాం? మనం కేవలము ఆ పొట్టకూటి కోసమే నేర్చుకున్నాము. అది లేనప్పుడు అసలు ఏ పని చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదుగా. కనుక అన్ని పనులకి మూలమైనటువంటిది ఏమిటి అంటే ఈ అన్నాన్ని సంపాదించుకోవటం అనేది. కాబట్టి అన్నము అంటే ఏదో తినేసామా చేతులు కడిగేసుకున్నామా అనేది కాదు. అన్నం అంటే ఆ అన్నం అంటే ఏంటో మనకి స్పష్టంగా ముందు అర్థం చేసుకోవాలి. ఈ అన్నము అంటే పరబ్రహ్మ తత్వము. ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం జీర్ణం చేసుకోవటము. అన్నము అనంటే మనకి సకల సౌభాగ్యములు సంప్రాప్తింప చేసుకోవటము. ఆ సకల సౌభాగ్యాలని మనం సంపూర్ణంగా మనలో ఆవహింప చేసుకోవటము. ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కేవలము నోటికింత చెత్త దొరికేసింది కదా దాన్ని ఉంపుమ్ అంటాం మనం. ఉంపుమ్ అంటే ఏమి అర్థమో ఊరికే అలా తినేయటం. అలా కాదు. మీరు అన్నం తినటానికి ఒక పద్ధతి చెప్పారు మన పెద్దవాళ్ళు కదండి. ఇప్పుడు అమ్మవారికి మనం నివేదన చేస్తూ ఉంటాం. ఆ నివేదన చేసేటప్పుడు ఏం చెప్తాం మనం? ఓం అమృతమస్తు అమృతోపమస్తు అమృతం పరిషించామి అంతేనా? మనం ముందుగా చెప్తాం. ఏమంటున్నా మనం ఏదైతే ఈ అన్నాన్ని స్వీకరిస్తున్నామో ఈ స్వీకరించేటువంటి అన్నం ఎటువంటిది అంటే అమృతమయమైనది. గృహిణికి కూడాను పూజ్యురాలైనటువంటి దానివి నువ్వు. ఎవరైనా మనకి బాగా కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి, ఏమంటారు మీరు? అవునా? కాబట్టి మనకు అన్నం పెట్టే ప్రతి తల్లి కూడా ఎవరు? అన్నపూర్ణ స్వరూపిణి. ఆ తల్లులందరూ కూడాను అన్నపూర్ణ స్వరూపులే. అందుకని మనకి ప్రాచీన కాలంలో ఒక మంచి పద్ధతి ఉండేదండి. ఈ కాలంలో దాన్ని కొద్దిగా అవహేళన చేస్తున్నారు కానీ అది ఈరోజు రమేష్ కృష్ణ గారు నెక్స్ట్ జన్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు వారు బహుభాషా కోవిదులు మహాపండితులు. తిరుపతి దేవస్థానంలో జరిగే ప్రతి కార్యక్రమంలో వారి యొక్క ప్రవచనం జరుగుతుంది. చాలా సరళ స్వభావం, విద్వత్ కలిగినటువంటి వారు. కానీ అది వైజ్ఞానించకుండా సాధారణంగా ఉండేటటువంటి మహనీయుడే. అంచేత ప్రశంసలు చూస్తాను. ఎందుకంటే నేను పండితుడు కాదు, వారు పండితుడు. అలాంటి వాళ్ళ మాటలు మనం నేర్చుకోవచ్చు. నాలాంటి వాళ్ళు నిన్న వారు చెప్పారే 4 సంవత్సరాల నుంచి అన్నపూర్ణాదేవి వస్తున్నాను. అన్నపూర్ణ పిలుస్తుంది వారు, నేను పిలవట్లేదు. అమ్మవారే పిలుస్తుంది. అన్న బ్రహ్మ, అంత్య బ్రహ్మ, భక్త బ్రహ్మ వారు చెప్పిన విషయంలో చెప్పారు. మళ్ళీ నేను దాని గురించి మాట్లాడకుండా అన్న బ్రహ్మ, అంత్య బ్రహ్మ, భక్త బ్రహ్మ అని చెప్పారు. అన్న బ్రహ్మస్వరూపం, అంత్య బ్రహ్మ వడ్డించే వ్యక్తి బ్రహ్మస్వరూపం, భక్త బ్రహ్మ భోంచేసే వ్యక్తి బ్రహ్మస్వరూపం. ఇప్పుడు వడ్డించే వ్యక్తులంతా మీరు, భోంచేసే వ్యక్తులంతా మీరు కదా. అందుకని చెప్పాడంటే భార్యాభర్తలు కూడా
భోజనం చేసేటప్పుడు దైవభావంతోనే భోజనం చేయాలని చెప్తారు. వడ్డించేటప్పుడు వడ్డించేటువంటి మాతృమూర్తి అన్నపూర్ణాదేవి, భోజనం చేసే వ్యక్తి పరమేశ్వరుడు కదా. భోజనం చేయబడే పదార్థం బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మం అంటే శివుడేగా, ఆమె బ్రహ్మమేగా. ఈ మూడు బ్రహ్మస్వరూపమైనప్పుడు మీరు రాజకీయాలు మాట్లాడుకుంటూ భోజనం చేయడము, టీవీ ఆన్ చేసి భోజనం చేయడం, లోకాప్రమాణాలు చేసుకుంటూ భోజనం చేయడం సహజంగా జరిగే విషయం. ఇది జరగకూడదు. ఎందుకు జరగకూడదంటే మీరు రాక్షస సంతానాన్ని ఇస్తున్నారు మన ప్రపంచానికి. సమాజానికి మాతృమూర్తులు రాక్షస సంతానాన్ని ఇస్తున్నారు. ఎందుకు రాక్షస సంతానం ఇస్తున్నారంటే భోజనం చేసేటప్పుడు ఆలోచన లేదు, నడిచేటప్పుడు ఆలోచన లేదు, పండుకునేటప్పుడు కూడా ఏ సెల్ ఫోన్ చూసుకొని నిద్ర పట్టకపోతే చూడకుండా విషయాలతో చూసి పడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వినకుండా విషయాలు కూడా చాలా మంది ఉంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఒక పిల్లవాడు మనం చూసారా, 10th క్లాస్ చదివే పిల్లవాడు 5th క్లాస్ చదివే అమ్మాయిని 14 కత్తిపోటుతో చంపేశాడు. 14 కత్తిపోటు. వాడు ముందే రాసుకున్నాడు హత్య చేస్తే ఎలా చేయాలి, ఇంట్లో వెళ్ళి దొంగతనం చేసి వచ్చేటప్పుడు ఎవరైనా అడ్డుపడితే వాళ్ళు ఎలా ఎదిరించాలి, దొరకకుండా ఎలా వెళ్ళాలి, పోలీసులు దొరికితే ఎలా ఉండాలి, మొత్తం రాసి పెట్టుకున్నాడు. వాడు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లవాడు, 10th క్లాస్ పిల్లవాడు. దేనితో తెలుసా? వాడు ఏం చెప్పాడు పోలీసులకి, నేను సెల్ ఫోన్ చూసి నేర్చుకునేది అంతా చెప్పాడు. మీరేమో ఉయ్యాల పిల్లవాడి సెల్ ఫోన్ ఇస్తుంటుంది కదా. పూర్వం మేము చిన్నపిల్లమైనప్పుడు ఉయ్యాలేసి దాంట్లో గిలక్కాయలు కట్టి పిల్లలు ఆడించేవాడు. మీరు అంతట్లో వచ్చిన వాడే. మీరు మాత్రం మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తున్నారు అంటే పుట్టుకుతోడే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. ప్రమాదకరమైన విషయం. అది అక్కడ ఉంచండి. ఫోన్ చేసేటప్పుడు పవిత్ర భావంతో ఫోన్ చేస్తే అది అంటే సప్తధాతులుగా మారుతుంది. మనం ఫోన్ చేసినప్పుడు ఆహారం ఈ సప్తధాతులుగా మారినటువంటిది పవిత్ర భావజాలంతో ఉంటుంది. అప్పుడు సంతానం ఉత్పత్తి చేసే వయసులో ఉన్నవాడైతే సాత్విక సంతానం వస్తుంది. లేదు సంతానం కలిగిన తర్వాత అయితే ఆ బిడ్డలు సాత్విక స్వభావంతో వస్తారు. తర్వాత బిడ్డలు పెంచే మనం సాత్విక స్వభావంతో ఉంటాం. అందరి సాత్విక స్వభావంతో ఉంటే రాజసం తామసం ఎక్కడి నుంచి వస్తుంది కదా? ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మీరు పూర్వం మాతృమూర్తులు భోజనం చేసేటప్పుడు, భోజనం ఉండేటప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ఏ భారతమో రామాయణానికి సంబంధించిన పాటలు పాడుకుంటున్నాం, అది కీర్తనలు వింటున్నాం, ఆ భావజాలంతోనో వంట చేసేవాడు. ఒక గర్భిణీ స్త్రీ ఉంటే వాడికి మహాభారతం నుంచి చదువుకోమని చెప్పేవాడు, లేదా రామాయణం చదువుకోమని చెప్పేవాడు. వాడు టీవీ రిమోట్ ఇచ్చి నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చో, బెటర్ తీసుకోమని చదువుతున్నామా? ఆ అమ్మాయి టీవీ ఏం పెడుతుంది? ఏమైనా 13-14 భక్తి ఛానల్స్ ఉన్నాయి. ఇదేమైనా పెట్టి చూస్తున్నామా? పెట్టలేదు. కాబట్టి ఏంటి, లోపల నుంచి వచ్చే సంతానం ఏమొస్తుంది మనకి? నువ్వు ఇవాళ గర్భస్థ స్త్రీగా ఉన్నప్పుడు నువ్వు ఏ భావజాలంతో ఉంటావో నీ సంతానం అదే భావజాలంతో పైకి వస్తుంది. మీ పిల్లలకి నేర్పడింది కదా. కానీ ఏంటి మనకి, మన మహాభారతం ఉంది కదా, అభిమన్యుడు లోపల ఉండగానే పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్నాడు అర్జునుడు చెప్తే సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు. ఇది మనం చాలాసార్లు మాట్లాడుతున్న విషయం. అంటే గర్భంలో ఉన్న పిండానికి తల్లి యొక్క చర్యలన్నీ స్పృశించబడతాయి, వ్యక్తీకరించబడతాయి. ఆ భావజాలం నాటుకుపోతుంది. అదే వెలుపలకు వచ్చిన తర్వాత వ్యక్తీకరించబడుతుంది. అందువల్ల ఏం చేయాలి మనం? సాత్వికమైన భావజాలంతో ఉండాలి, సాత్వికమైన ఆలోచనతో ఉండాలి. ఒక మాతృమూర్తి బదానికి బిర్యానీ తీసుకొచ్చి తినరా, ఇంకా తిన్నానండి అంటే సావరా, చెడిపోరా, రాక్షస వైపోరా, నీవు తిరిగి నన్ను కొట్టు, మీ నాన్ని కొట్టు, నీ తోబుట్టులు కొట్టు, సమాజాన్ని నాశనం చేయ చెప్పడు. చెప్పండి, గ్రీటీ చెప్పండి, దీన్ని చెప్పరు కదా. ఎటంటున్నాం మనం? భారతదేశంలో పుట్టలేదా? భారతీయ సాంప్రదాయం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో చూస్తున్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. మీరు పుట్టపర్తి వెళ్ళి చూడండి. బ్రిటిష్ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నారు. వాళ్ళు మీరు వేరే డ్రెస్ వేసుకొని ఆశ్రమాలకు వస్తారు, దేవాలయానికి వెళ్తారు. మరి రేపు రావాలండి, రండి. కాలం మారిపోతుంది, వేరే విషయం. భావజాలం, ఏం భావజాలం ఉండాలి? మీరు ఆశ్రమానికి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకురామంటే సినిమా థియేటర్లో పిల్లల్ని తీసుకెళ్తారు, టీవీ చూసేటప్పుడు పిల్లలు కూర్చోబెట్టుకుంటారు, రాజకీయాలు మాడేటప్పుడు పిల్లలు కూర్చుంటారు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలు తీసుకురారు. ఇటంటే మన సమాజం కదా. వచ్చాడు ఇది ఇలాంటి మహాత్ములు ప్రవచనాలు వెళ్ళేటప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళని వింటే రేపు పెద్ద అయిన తర్వాత మంచివాడు అవుతాడు. ఆ పిల్లవాడిని మీరు పెళ్లి చేస్తే
ఆ ఇంటికి వధువు వస్తే ఆ వధువు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే, అమ్మ నా భర్త రామచంద్రమూర్తి నా తల్లికి వస్తలేదు చెప్పగలిగితే పెంచదత్తుల యొక్క జన్మ ధన్యమైపోయింటారు. స్వామికి మాతా గోవిందమాంబకు మాత ఈశ్వరీ దేవికి పరిపూర్ణ సిద్ధమూర్తికి శరణ పూజ్యపాద శ్రీ 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 యోగచాంద్ర స్వామి వారికి సకల చరాచరమునకు పార్వతీ నాగస్య పృష్టమపి సంహసానో వైష్ణవేం లోకయమాదయంతాం రాజాధిరాజాయో ఓం తథాత్మా ఓం తత్సత్యం ఓం తత్పురో నమః అంతఃసరత భూతేషు గుహాయాం విష్ణమోర్దశో మన్మిత్తం ప్రజాపతి తం తదా భావో జ్యోతిర్షో మృతం బ్రహ్మ పూర్వమస్తవరం నారాయణాయ విద్మహే వాసుదేవ వీరనారాయణాయ విద్మహే విరాట్ పురుషాయ ధీమహి తన్నో వీర బ్రహ్మ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే వీర బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో గోవిందమాంబా ప్రచోదయాత్ సూక్ష్మరూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో జ్ఞాన గురు ప్రచోదయాత్ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో పరమేశ్వరీ శ్రీ శ్రీ మన ఆశ్రమమునందు శ్రీ వీర గోవిందమాంబ వచ్చేసి దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజు గురువారం రాత్రి అచలానంద ఆశ్రమాన్ని విద్యుత్ కాంతులతో చక్కగా అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందమాంబ మహాదేవిని శ్రీ లక్ష్మీదేవిగా కరెన్సీ నోట్లతో అలంకరించి చక్కగా పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కరెన్సీ నోట్లతో అలంకరించిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామివారు సత్సంగం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామివారు మాట్లాడుతూ, దసరా శరన్నవరాత్రులు మా ఆశ్రమంలో చక్కగా నిర్వహిస్తున్నామని, భక్తులందరూ హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. అలాగే కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని, కుటుంబంలోని భర్తలను గౌరవించి వారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ భవానీ అఖిల జగతి మేలుసున్న ఆది పరాశక్తిదే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా, నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా, సప్తమహర్షులు పద నిలచిని.
ద్వాదశ పీఠముల అలరు దివ్య రూపిణి అఖిల లోకనాయకి జననీ భవానీ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీశాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ సింహళ దేవిగా ప్రద్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రిత కల్పవల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే పరమేశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములు మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున ముఖ్యంగా చేతులకి కాళ్ళకి శిరస్సుకి రోమాలిచ్చాడు. రోమాలంటే వెంట్రులు. అవునా? నీ కోపం వచ్చినప్పుడు బుద్ధి లేని పక్షి సరిగ్గా వింటున్నామని అనుకో, రోమాలు లెక్క మోసుకుంటాయి కదా. అంటే కొంచెం లోపల క్రోధం వచ్చినప్పుడు రోమాలు లెక్క మోసుకుంటాయి. అసలు భగవంతుడు ఈ రోమాలు ఎందుకు పెట్టాడు? భగవంతుడు ఏమంటే ఎవరు? ఆ లక్ష్మీదేవి ఎందుకు ఇచ్చింది ఆ రోమాన్ని? ఆ లోపల ఉన్న చపటి బిందువులు వెలపగా రాకపోతే అవి బట్టి శ్వేత బిందువులు, శ్వేత రంధ్రాలు అంటాం మనం. చెమట రావడానికి ఆయన రంధ్రాలు పెట్టాడు. ఆ రంధ్రాలే లేవనుకోండి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? ఉన్న రంధ్రాలు పనిచేయకపోయినా వెళ్ళాలి, రంధ్రాలు లేకపోయినా వెళ్ళాలి. ఈ కన్ను నొప్పి ఉందనుకోండి, ఇది మూతపడకపోయినా వెళ్ళాలి, మూతపడి తెలుసుకోకపోయినా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? నాలుగు మీద పూత వచ్చిందనుకోండి, అన్నదండానికి లేదనుకోండి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? నాలుగు ఈ కంఠంలో ఏం మింగడానికి వెళ్ళేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాళ్ళు నడవడానికి వెళ్ళేదనుకోండి, ఆర్థోపెడ్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? కడుపులో నొప్పి ఉందనుకోండి, జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ ఇబ్బంది జరిగినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. జాగ్రత్తగా విషయాన్ని, అసలు చిన్న చిన్న విషయానికి, కంటికి అయితే కంటి డాక్టరు, చెవు ముక్కులు అయితే ఏంటి డాక్టరు. అవునా? జనరల్ సర్జను లేదా జనరల్ డాక్టరు, ఎండి, బ్రెయిన్ అంటే న్యూరాలజీ, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు. కానీ వీటన్నింటి ఒక్కగా నడిపిస్తుంది కదా. ఈ మొత్తాన్ని పని చేస్తుంది ఆవిడే. కాబట్టి ఏంటి, ఈ డాక్టర్లందరూ కూడా ఆమె పెద్ద డాక్టర్. ఈ ప్రపంచంలో పక్షికి ఆహారం ఎవరిస్తున్నారు? సముద్రంలో ఉండే చేపకు ఆహారం ఎవరిస్తున్నారు? జలకకు ఆహారం ఎవరిస్తున్నారు? అవునా? భూమిలో నుంచి వచ్చాడు ఎర్ర వస్తుంది చూసారా? సినిమాలు అంటారు లేదా, మరణం వసూలు చేస్తా. ఎవరు చేస్తామంటే వాడు వాస్తు మొత్తం వసూలు చేస్తా. మరణం అంటే కూతురు కావడం కాదు కావాల్సింది, మరణం కావాలి. అవునా? మనం ఏం చేస్తున్నాం? కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ప్రతీకారాలతోటి ఆ భార్యాభర్తల కుటుంబాన్ని మనం విడదీస్తూ ఉన్నాం. అవునా? జనక మహారాజు అలా మాట్లాడేది, ఒకవేళ మీ అల్లుడు గారి ఆస్తులని పోగొట్టుకుంటే
ముందు రండి బయటికి రావద్దని చెప్పాడు. జనక మహారాజు దశరథ మహారాజుతో, ఏమయ్యా మా కుమార్తె ఏమైనా తప్పు చేసిందా, మా అల్లుడు గారు ఏమైనా తప్పు చేశాడా, ఎందుకు అరణ్యానికి పంపించావు అని చెప్పి అడిగితే యాజ్ పర్ లాజిక్ బాగానే ఉంటుంది, నేను తప్పులేదని కదా, ఒక్క మాట అడగలేదండి. ఎందుకో తెలుసా, అత్తగారింటికి పంపించిన తర్వాత ఆమె యొక్క అన్ని విషయాలు ఆమె భర్త మాత్రమే చూసుకుంటాడు. కాబట్టి రాముడు అరణ్యానికి పెడుతున్నాడంటే ఆయన అనుభవించిన ఆ కుమార్తె వెళ్ళిందంటే నాకు అంతకన్నా గొప్పతనం ఏమన్నది అనుకున్నాను. మన జనరేషన్ అయితే ఇంటికి పోయి అమ్మా 7 గంటల చేశాడు, నా కారు పంపించేసేయి, వచ్చేస్తాను, నువ్వేమో పంపించావు లిస్టు పంపించరాకు అని 2 తీసుకొని వచ్చేస్తాను అని ఫోన్ చేస్తాను అన్నమాట. అవునా? సీతాదేవి నేను నా కుమార్తెకు తండ్రి లేనందుకు నా జీవితం ధన్యమైపోయింది. భర్తను అనుభవించినటువంటి భార్య నా కుమార్తె అయింది కనుక నాకు ఇంత రకంగా కావాల్సింది ఏమన్నది అనుకున్నాను. నేను ఉపన్యాసం ఎంత బాగా చెప్పాను, మీరు ఎంత బాగున్నది కాదు కావాల్సింది. ఇలాంటి ఫండమెంటల్స్ మన జీవితంలో మనం అమలుపరచాలి. మీ అందరి కుటుంబాలు ఉన్నాయి కదా, మన కుటుంబాలు ఇలా ఉండగలిగితే ఈ సమాజంలో ఈ చట్టాలు కోర్టు మనకు అవసరం లేదు కదా, అక్కడ దాకా వెళ్ళకూడదు. జనక మహారాజుకి ఇంకో ప్రశ్న ఇస్తున్నాను. జనక మహారాజుకి ఇలాంటి మానసిక స్థాయి ఎలా వచ్చినట్టు విషయాలు ఎలా అయ్యాడు రాజర్షి? సాధన మీరందరూ సాధకులైతే మీ కుటుంబాలని అదిగో లక్ష్మీదేవి కుటుంబాలు. అవునా? మీ పిల్లలంతా అద్భుతంగా ఉంటారు. మీరేం చెప్తున్నారు? శ్రీదేవమ్మ గారు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి అంటే మాకు ఎక్కడ కుదురుతుంది, మాకు కుదరట్లేదు ఉదయం సాయంకాలం దాకా. అవునా? ఇదే మాట ఈ అమ్మాయిని ఉదయం లేచి చెప్పని అమ్మాయి చెప్పాను. వీళ్ళంతా నా దగ్గర క్లాస్లో చెప్పారు. అవునా? మీ అందరికంటే 100 రెట్లు బయట రెడీ చెప్పండి. మీరు వాళ్ళు చెప్పండి ఎలా పెట్టారు చెప్పా. వీళ్ళు పొద్దునే లేచి వీళ్ళ దగ్గర చాట్ తీసుకున్నాడు. ఏ చాటు, ఎవరు ఎన్ని గంటలు లేస్తారో టైమింగ్స్. లేచిన తర్వాత నాకు ఫోన్ చేయాలి. ఈ దీక్షిత అమ్మాయి నాకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ తీసుకుని చెప్పింది సార్, మా అమ్మాయి 8 గంటలు నేను లేపిన లేవస్వామి, స్కూల్ ఉంటే లేస్తే స్కూల్ లేకపోతే 9:30 10 గంటలు లేస్తే స్కూల్ టైం కూడా నేను లేపాలి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయి లేచి అమ్మాయి పనులు చేసుకొని నాకు పని చేసుకొని స్కూల్కి వెళ్తా చెప్పింది కదా. ఇది మనకు రావాల్సిన మనం సాధన. ఇటీవల మనం మెడిటేషన్ క్లాసులు జరిపాం, ధ్యానం క్లాసులు జరిపాం. ఏమొస్తుంది ధ్యానం వల్ల అంటే మన మనస్సులో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో చెత్త చెదారం దుమ్ము ధూళి అన్నీ మనకు కావాలి కదా. ఇవన్నీ ఉండకూడదవన్నీ బయటకు వెళ్ళిపోయి ఉండవలసినవన్నీ లోపల ఉంటాం. ఒకవేళ లోపల కొన్ని లేకపోతే వెలుపల నుంచే లోపల రావడం సాధన వల్ల లభించేది కదా. జనక మహారాజు సాధన చేసి పక్వత చెంది రాజు అయి రాజరిషి అయ్యాడు కదా. రాజరిషి ఏంటి? చదువుకోండి, మీరు చదువుకోండి. అమ్మగారు ఎక్కడ స్వామి తీరులేదంటారు మీరు? ఆయన రాజు, ఆయన పరిపాలన చేయాలి, పరిపాలన బాధ్యత ఉన్నదానికి. మంత్రులు సామంతులు సైన్యం ఇంత సంగ్రామాలు పెట్టుకొని ఆయన ధ్యానంలో యోగి అయిపోయాడు. ఎలా? దానికి కొంత సమయం కేటాయించుకున్నాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు చెప్పిన ప్రకారం ఆయన సాధన చేసుకున్నాడు. ఆ సాధన ద్వారా ఆయన పక్వత చెంది ఇక్కడ ఒక విషయం చెప్పనా. భగవద్గీతలో భీష్మాచార్య చెప్పాడు కృష్ణుడు. నేను రోజు ఈ మాట చెప్తున్నాను ఒకసారి. ఇక్కడ జనక మహారాజు రాజు కదా, పరిపాలన చేయాలి కదా. ఆ రాజ్యాలు ఏమైనా తప్పు చేశారు అనుకోండి, నాకు తెలిసి చెప్తాను. ఆయనకు ఎక్కడిచ్చాడే స్థానం?
ఆయన స్వామి ఎక్కడిచ్చాడు ఆయనకి? అక్కడే ఇచ్చాడు ఆయన కదా. దేవతలు ఇదంతా ఆచరించి మనకి పరంపరగా వదిలేశారు. ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ఉండండి, ఉంటే కుటుంబాలు ఎలా ఉంటే మీరు బాగుంటారని చెప్పి మనం పరంపరాగతంగా వదిలేశారు కదా. సరే, ఈ విషయం మీకు పెద్ద నచ్చలేని విషయం చెబితే ముందుకెళ్తాం కదా. నచ్చినా నచ్చకపోయినా సాంప్రదాయానికి ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు కదా. మీలో పెళ్ళైన వాళ్ళు ఎవరైనా మీ భర్తని మీరు ఎవరు తాళి కట్టారా? హలో మాట్లాడగా తల వంచి తాళి కట్టించుకుంటారు, అవునా? అద్యేచ కామేచ మోక్షేచ నాతిశరా. ఈ పదాలు ఎవరు చెప్తారు? స్త్రీలు చెప్పరు, పురుషులే చెప్తారు. అద్యేచ అంటే అర్థ అంటే డబ్బు, కామేచ కోరిక, అద్యేచ కామేచ మోక్షేచ వీటన్నిటిలో నీకు సగభాగిస్తున్నాను అంటే నాకు ఉన్నటువంటివి ఏవైతే ఉంటావో అవన్నిటిలో నీకు సగభాగిస్తున్నాను అంటే నేను అర్ధనారీశ్వరుడుగా నా దేహంలోనూ మనస్సులోనూ సంపదల్లోనూ ఆలోచనలోనూ ఆచరణలోనూ నీకు సగంగా ఇచ్చి నిన్ను నాలో చేర్చుకొని ఇద్దరం మమేకమై జీవితాన్ని గడుపుదామని ఈ యొక్క వివాహ మంత్రాల యొక్క అర్థం. ఇది సాంప్రదాయం కాదు, అవసరం. పెళ్లి మంత్రాలు ఏ అర్చకుడు రాసినవి కాదు, ఏ రైటర్ రాసినవి కాదు. వేదం చెప్పిందంటే ప్రామాణికం కదా. మగవాళ్ళు మాత్రమే తాళి కడతారు, స్త్రీ అంటే పురుషులు స్త్రీలు కడతారు, తాళి కడతారు, స్త్రీలు కట్టించుకుంటారు కదా. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ కట్టేవాడు ఎక్కువ, కట్టించుకునేవాడు తక్కువ అని కాదు. కట్టించుకునేవాడి స్థితి కట్టించుకునేవాడిని, కట్టేవాడి స్థితి కట్టేవాడిని. తర్వాత దీనికి అందరూ మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మాంగళ్యం తంతుల అని చెప్పి మన మాంగళ్య ధారణ జరిగిందో జలకర పెట్టడంతో ప్రామాణికమైపోతుంది. మాంగళ్య ధారణతో ఇద్దరు మమేకమైపోతారు, ఇద్దరు కలిసి నడుస్తారు కదా. దీని అర్థం ఏమిటి అంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలిపి వేదం ఏం చెప్తున్నదంటే మీరిద్దరు కలిసి సంతానోత్పత్తిని చేయండి అని చెప్తుంది. ఈ సమాజానికి సంతానోత్పత్తిని చేయండి అని చెప్తుంది. కాబట్టి సంతానోత్పత్తిని చేయమని ఎవరు చెప్పారు? వేదం చెప్తున్నది. ఈ మంత్రాన్ని వేదం చెప్తున్నది. ఎందుకు సంతానోత్పత్తి అంటే సమాజంలో జీవులు రావాలి, నడవాలి. ఇది ప్రతి జీవికి ఉన్నది, అన్ని జీవులకి సంతానోత్పత్తి ఉంది. అయితే సంతానోత్పత్తి చేసిన తర్వాత ఏం జరుగుతుంది? బిడ్డని పెంచేది ఎవరు బాధ్యత తెలుసా? తల్లి. బిడ్డని పెంచేది తల్లి. అందువల్ల కుటుంబంలో ప్రధానమైన స్థానం ఎవరిదంటే భర్తది కాదు, భార్యదే. ఇప్పుడు గట్టిగా కొడతారు కదా. కానీ నిజమంతే. ఇది ఎవరు చెప్పారు? స్వామి చెప్పాడు, బ్రహ్మంగారు చెప్పాడు ఈ మాట. కాలజ్ఞానంలో పదే 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 ఈ మాట చెప్పుకొచ్చాడు కదా. మనం స్వామికి హారతి జరుపుతున్నాం. ప్రతి మూడు ఒంగోలు ప్రతి దేవాలయంలో జరుపుతాం, ప్రతి గ్రామంలో జరుపుతున్నాం. ఎందుకు జరుపుతున్నాం తెలుసా? స్త్రీ సాధికారత కోసం. ఆ కార్యక్రమం ఏమొస్తున్నాం? ఆ పాంప్లెట్లో కూడా మిమ్మల్ని గురించి చేస్తాం, మాతృభూమి గురించి చేస్తాం. ఆ గ్రామంలో కూడా ఎక్కువ వాళ్ళే వస్తారు. కారణం ఏంటంటే కుటుంబంలో స్త్రీ కనుక ప్రజ్ఞావంతురాలైతే, ప్రజ్ఞాపాఠం కలిగిన వ్యక్తి అయితే, నిర్వహణ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అయితే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. అలాంటి కుటుంబాల గ్రామంలో ఉంటే ఆ గ్రామం అద్భుతంగా ఉంటుంది. అలాంటి కుటుంబాలు ఈ దేశంలో ఉంటే ఈ దేశం అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు ఈ దేశంలో అలాంటి నారీమణులు ఉన్నారు, అలాంటి మాతృమూర్తులు ఉన్నారు, అలాంటి స్త్రీలు ఉన్నారు, అలాంటి ముని స్త్రీలు ఉన్నారు. వాళ్ళ వల్లనే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలబడింది. ఒక ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి గుర్తింపు రావడానికి భారతదేశంలో ఉన్నది మాతృమూర్తులు కారణం కదా. ఈ సాంప్రదాయం, ఈ యొక్క విధానాన్ని మనకు అందించింది ఎవరంటే అది అక్కడ కూర్చోన్నదే ఆవిడ పరంపరంగా వచ్చేసింది. వైకుంఠాన్ని వదిలిపెట్టి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తే నా భార్య లేదు, నేను ఉండలేను, ఈ వైకుంఠం నాకు అవసరం లేదు. నారదులు, తుమ్మరుడు ఇలాంటి వాళ్ళు నాట్యం చేస్తున్నారు, అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా భార్య లేనటువంటి ఈ వైకుంఠం నాకు శూన్యంతో సమానం చెప్పొచ్చు.
కదా. నేను ఈ పిల్లలకి వీళ్ళు ఎలాంటిగా చెప్తున్నాను, నా దగ్గరకు వచ్చి ఆడపిల్లలకి వీళ్ళందరికీ ఆ మగపిల్ల ఆవిడ పరంపరంగా వచ్చేసింది. వైకుంఠంలో వదిలిపెట్టి లక్ష్మీదేవికి పూలో చేస్తే నా భార్య లేదు, నేను ఉండలేను, ఈ వైకుంఠం నాకు అవసరం లేదు, నారదులు తుమ్మరుడు ఇలాంటి వాళ్ళు నాట్యం చేసుకున్నారు, భూలోకి వచ్చాడంటే భార్యకున్న స్థానం ఎంత గొప్పదో శ్రీ మహావిష్ణువు చెప్పని కదా. నేను ఈ పిల్లలకి వీళ్ళు ఎలాంటిగా చెప్తున్నాను, నా దగ్గరకు వచ్చి ఆడపిల్లలకి కుటుంబం ఉన్నది అంటే ఆ ఇంట్లో ఆ మాతృమూర్తి గొప్ప వ్యక్తి అని కదా. చెప్పలేదు అసలు నేను ఎందుకు చెప్పకూడదు మనకి తెలుసా? నా ఉపన్యాసం అసలు ఎదుర్కోతుంది మనకి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు మనకి అన్ని ఇస్తుందని చెప్పి వాడు అమ్మవారు మనం అలంకారం చేశాం కదా, అన్నీ ఇచ్చే మాట వస్తుంది. మీరు అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ప్రతిరోజు పేటలో కానివ్వండి, ఆలయంలో కానివ్వండి, ఈ నవరాత్రిలో కానివ్వండి, అమ్మవారికి కానివ్వండి, అయ్యవారికి కానివ్వండి, నమ్మకం ఉంటుంది. అది ఎలా అడుగుతారు, అదేం అడగకుండా ఉండాల్సిన అవసరం అడగండి, దాంతో పాటు అడగాలి కదా. ఈ 3 పూటలా స్మరించడం ద్వారా ఏమవుతుందంటే ఉదయం స్మరణ ద్వారా గతరాత్రి దోషం పోతుంది, మధ్యాహ్న స్మరణ ద్వారా ఉదయం నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి దోషం పోతుంది, సాయంకాలం స్మరణ ద్వారా మధ్యాహ్నం నుంచి ఇప్పుడు వచ్చిన దోషం పోతుంది, రేపు ఉదయం స్మరణ ద్వారా ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చిన దోషం పోతుంది. మీరు అడగచ్చు, ఇన్ని దోషాలు చేస్తున్నామా స్వామి? ఓ ఎందుకంటే తల చేస్తున్నాము. రెడీ అప్పుడే కానీ దోషాలు ఉంటాయి కదా, బయట పంపించేసాడు కదా. మన ఖాతాలో ఏముండాలి? క్రెడిట్ ఏముండాలి? మనకి పుణ్యం మాత్రమే ఉండాలి, భగవంతుని అనుగ్రహం మాత్రమే ఉండాలి. భగవంతుని అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలి? అమ్మవారి యొక్క స్మరణ చేయాలి. తర్వాత మీ లోపల మన లోపల అనుకోండి, ఇప్పుడు బయటకు వెళ్తుంది కదా, స్వామి ఆ మాతృమూర్తిని ఏమి ఇబ్బంది లేకుండా క్షేమంగా తీసుకెళ్ళాలని అనుకోండి, ఇది కూడా ఉంటుంది. ఆశీర్వదిస్తే అనుకూలం వచ్చినట్టు కదా. ప్రతిరోజు కాసేపు కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకున్నామంటే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉన్నది అంటే మన కుటుంబం పురుషులు అంటే ఈ 9 రోజులు మళ్ళీ నవరాత్రులు వచ్చే వరకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఎలాంటి చెడు కష్టం నష్టం జరగకుండా ఈ జీవితం దివ్యంగా పడినది అమ్మవారి అనుగ్రహం కోసం ఎప్పుడు చేశారు. అమ్మవారి అనుకున్నాం, ఎలా ఉండాలనుకున్నాం మనం చెప్పుకున్నాం, కాకపోతే మన యాటిట్యూడ్ మారాలి. స్వామి చెప్పాడు, ఎవరు తనలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించుకున్న వాడే గొప్పవాడు చెప్పాడు. దోషాలు ఎందుకు ఉంటాయంటే మనం పుట్టుకతోనే మనకు దోషాలు వస్తాయి, మనసు ఎన్నడైనా మర్యాద లేకుండా మనసు రుణవది మాయలోన మనస్సు మడిపోచుండు. 30 నిమిషాలు చేసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు టైం ఉంది కదా, శాతం చేస్తాం. 10 నిమిషాలు చేసిన తర్వాత దాన్ని 50 నిమిషాలు పిలుస్తారు. 50 నిమిషాలు అయిన తర్వాత ఖాళీ ఉన్న ప్రదేశంలో మీరు ధ్యానం చేసుకుంటూ ఉంటుంటారు. ఇలా మీరు చేశారనుకోండి, మీ ఇల్లు స్వర్గధామం అవుతుంది. మీరు స్వర్గానికి బాటలు వేసుకున్నాడు అవుతారు. ఇక్కడ ఉండగా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగం, భాగ్యం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి. అవునా? ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా ఎప్పుడు పెట్టితే చెప్పండి కదా. అమ్మవారు మొదట్లో చెప్పారు కదా, చివరిగా 2 మాటలు చెప్తాను. ఈ హాలు మొత్తం వ్యాపించారు. నేను పూజ పిల్లలు వెళ్ళాను, పొరపాటు కాలు తగిలిందనుకో, అవునా? క్షమించండి అమ్మా, నమస్కారం చేస్తాను. ఇప్పుడు మీరు కూర్చున్న చోటు కూడా ఉన్నది కదా, మీరు ఎక్కడైతే కూర్చున్నారో మీ ఆసనం కింద ఆవిడ ఉన్నది, మీ మధ్యలో ఉన్నది, మీ చుట్టూ ఉన్నది. ఈ శూన్యం మొత్తం వ్యాపించున్నది. ఇప్పుడు కాలు ఎక్కడ వేసి మనం వెళ్ళాలి కదా? కాలు ఎక్కడ వేసి మనం నడవాలి? పట్టుకుంటే పరుపు కింద ఆవిడ ఉన్నది,
కొన్ని దుప్పటి కింద ఆవిడ ఉన్నది, తిరిగే ఫ్యాన్ కింద ఆవిడ ఉన్నది, అంతటా ఆవిడే వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి ఆవిడ? ఇప్పుడు ఏంటి విషయం అంటే ఆవిడ సర్వాంతర్యామిని, ఆవిడ సర్వాంతర్యామిని, అంతగా ఉంటుంది, అంతగా వ్యాపించింది. ఈ మాట మరోసారి ఎందుకు చెప్పినట్లు? దీనికి ఏదైనా చెడు ఆలోచన వచ్చినా, చెడు భావాలు వచ్చినా, చెడు సంకల్పాలు వచ్చినా లోపల ఉన్నదే గుర్తు చేసుకోండి. కదా గుర్తు చేసుకుంటే ఏం చేస్తాం? అమ్మ తప్పు ఏదు మీరు ఈ పిల్లల్ని మీరు అన్నీ తినొద్దని చెప్తాను కదా. పేర్లు కొంతమంది చెప్తున్నారు, మా అమ్మ తినకపోతే ఒప్పుకోరు స్వామి అని చెప్తారు. వాడు అమ్మేమనుకుంటుంది, జీవిని చంపి జీవికి వేసిన జీవదోషములు కట్టుబడును, జీవహింస చేత చిక్కున మోక్షము. బ్రహ్మంగా చెప్పాడు, ఒక జీవిని చంపి దాన్ని తింటే మోక్షం వస్తుందా అన్నాడు. సరే ఆ పిల్లలు మా మాటిని వాళ్ళు మానేస్తామంటే ఇది కాస్త తిను, ఇది కాస్త తిను, మీకు బలం వస్తుందని చెప్పి మీరు నొక్కి పెడుతున్నారంటే ఏమని? పశువులు తినే ఆహారం పిల్లలకి పెట్టి మన పిల్లలను పశువులుగా మారుస్తున్నాము. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరమ సత్యం. ఇప్పుడు చెప్పండి ఇక్కడికి. ఇంకో మాట చెప్పనా? బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్, అవునా? అదొక సుబ్రహ్మణ్య గారు బ్రాహ్మణ్, మీరంతా శూద్రులు కదా. ఇప్పుడు మీరంతా శివుడు కర్ర తీసుకున్నాడు ఆయనకి, మేమంతా శూద్రులు అంటే, అవునా? నా పరిభాషలో ఎవరు బ్రాహ్మణులు అంటే ఎవరు మాంసాహారం సేవించారో వాళ్ళంతా బ్రాహ్మణులే, ఎవరు సేవిస్తారో వాళ్ళంతా శూద్రులే. పూర్వం తెలివైనటువంటి నాలాంటి తెలివైనటువంటి వాడు కులాన్ని విభజించి పాలించాడు. ఏమండి మాంసం తినొచ్చా పొద్దులు కానీ తినొచ్చమ్మా, మీరు శూద్రులు, మీరు తినొచ్చు, మీరు బ్రహ్మాండంగా తినొచ్చు ఎందుకు తెలుసా? మాంసం తిని మదం ఎక్కి మద్దుగా పడుకుంటే మా జోలికి రాడు, ఏం చెప్పినా చేస్తారు, మేము మిమ్మల్ని పాలించవచ్చు. సుబ్రహ్మణ్యం ఇలాంటి తెలివైన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, అవునా? నాలాంటి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఆయన కంటే పెద్ద వాళ్ళు ఏం చేస్తారు? మీరు బ్రాహ్మణులు, మీరు క్షత్రియులు, మీరు వైశ్యులు, మీరు శూద్రులు అని చెప్పారు. నాకన్నా తెలివైన వాడు ఏం చెప్పాడు? ఇంకోటి పంచములను కూడా యాడ్ చేశాడు, అవునా? బ్రాహ్మణోస్య ముఖమాసే బాహో రాజన్యకృత గురు తదైస్య వైశ్య ప్రభ్యాన్ శూద్రో అజాయత అని ఒక మంత్రం నాకు చెప్పాడు ఆయన. బ్రాహ్మణులు ఇందువల్ల గొప్పవాడండి, బ్రహ్మ యొక్క ముఖం వల్ల బ్రాహ్మణులు పుట్టారు, చేతుల్లో క్షత్రియులు అంటే రాజులు పుట్టారు, తొడల్లో వైశ్యులు పుట్టారు అంటే వ్యాపారం చేసేవాళ్ళు, కాళ్ళలో శూద్రులు పుట్టారు అంటే వ్యవసాయం పనులు చేసేవాళ్ళంతా, అందువల్ల బ్రాహ్మణులు గొప్పవాడన్నారు. నేనేం చెప్పాను తెలుసా? జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేద పాఠేన విప్రాస బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ. జన్మనా జాయితే శూద్ర, తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడికి ఎప్పటికీ ఎక్కువ ఉపయోగం లేదు, అందరూ శూద్రులే. కర్మణా జాయితే ద్విజ, యజ్ఞోపేతం వేస్తే వాడు ద్విజుడు అన్నారు, అంటే జంజం. వేద పాఠేన విప్రాస, వేదం చదువుకున్న వాడిని ఇప్పుడు, వేదం ఎవరు చదువుకున్నా ఇప్పుడే. ఎవరయ్యా బ్రహ్మలు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు, బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అన్నారు. ఎందుకు ఇక్కడ ఈ వేదిక మీద ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఇవాళ అలాంటి కుల వ్యవస్థ లేదు, ఇక్కడ మనం అందరం ఉన్నాం, అందరం కలిసి హాయిగా చేసుకుంటూ ఉన్నాం. ఈ కుల వ్యవస్థే భారతదేశానికి శాపం, భారతదేశానికి కుల వ్యవస్థ శాపం. భారతదేశం అత్యున్నతమైన స్థానం ఉన్నది, అద్భుతంగా ఉన్నది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకన్నిటికీ ఆదర్శాలు. అలాంటి దాన్ని దీన్ని చూయించి వాళ్ళు మనల్ని గోరంతను కొండలు చేసి మనం మాట్లాడుతున్నాం. అందులో ఇది ఎక్కడ వచ్చింది అంటే మధ్యలో వచ్చినటువంటి విషయం. కాబట్టి బ్రాహ్మణులు శూద్రులు లేదు, ఆయన పౌరత్వం చేస్తున్నారు, ఆయన పొత్తులు. నేను ఉపన్యాసం చెప్తున్నాను, నేను ప్రవచనం, లేదా కాషాయం ధరించాను స్వామి. మీరు గృహిణి కదా, మాతృమూర్తి. ఎవరు ఏ పని చేస్తే ఆ పని రూపంలో వృత్తి వచ్చింది. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు కదా స్పష్టంగా, వృత్తి రూపంగా వృత్తి రీత్యా కులం వచ్చేసింది. అందులో సరే దీన్ని ఇట్లా పక్కన పెడితే మనం ఇంకొక విషయంలో ఎలా ఉండాలి తెలుసా? ఆదర్శమైనటువంటి జీవితం. ఆదర్శమైన జీవితం అంటే ఏంటి?
మీ అమ్మాయిని మీరు చేయబట్టుకొని నడిపిస్తారు. అవునా? మొన్న చెప్పాను, ఒక ఆవు నడిచిపెడుతుంటే దూడ నడిచిపెడుతుంది. ఆవు ఎక్కడ మూతి పెడితే ఆ దూడ అక్కడ మూతి పెడుతుంది. ఆవు ఎక్కడ మూతి ఎత్తే అక్కడ మూతి పెడుతుంది. ఆవు కనుక కాలు తీస్తే దూడ కాలు తీస్తుంది. అంటే నోరు లేని ఆవు తన బిడ్డకి ఎలా బ్రతకాలో నేర్పుతుంది. నోరును మనం మన బిడ్డలకు నేర్పట్లేదు సరిగ్గా. అందుకని చెప్పండి పిల్లలు మెచ్చడం ఇది ఒక భాష. రెండో క్లాస్ ఏంటో తెలుసా? జ్ఞానాన్ని మెచ్చడం కదా. ఈ మాతృమూర్తులు ఈ సంపదలతో పాటు ఆ సంతానానికి జ్ఞానాన్ని కూడా ఇవ్వగలిగినట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా మెచ్చినట్లయితే అది అక్కడ కూర్చొని యశోదమ్మ గారు వాళ్ళ అమ్మాయి అమెరికా చదువుతుంది. అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ రోజు ధ్యానం చేస్తున్నావా? ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నావు? ధ్యానం చేస్తే ఏంటి, నీకేం కనిపిస్తుంది అని అడిగితే వాళ్ళ అమ్మాయి సమాధానం చెప్తే మాతృమూర్తిగా ఆమె సక్సెస్ అయినట్టు. అడుగుతుందా లేదా నేను మాట్లాడలేదు. తిన్నావా, పడుకున్నావా, డబ్బులు సరిపోతున్నాయా, ఆవకాయ చెట్టు పంపించుకుంటావా, ఉల్లిపాయ చెట్టు పంపించుకుంటావా, ఇవన్నీ అడిగి ఫోన్ పెట్టేస్తే మాతృమూర్తిగా ఫెయిల్. ఇవన్నీ ఒక భాగం ఈ రోజు అడిగే విషయాలే కదా. మీరు మీ పిల్లల చేత ఈ అమ్మగారిని ఒక రోజు నేను అమ్మగారు ఆశ్రమం రావట్లేదంటే అమ్మాయి 10th క్లాస్ స్వామి చెప్పింది. అంటే ఆ బిడ్డ మీద ఆ తల్లికి ఎంత ప్రేమ ఉన్నట్లెక్క నేను అప్రిషియేట్ చేస్తాను. అంటే నేను దీంతో పాటు ఏం యాడ్ చేస్తానంటే సంస్కారాలు అందించండి. మీరు ఏంటి క్వశ్చన్ ఏంటి? నువ్వు టీచర్ కదా, ప్రొఫెసర్వి, అడగమే మేము సంస్కారాలు ఇవ్వట్లేదా అని. చూడలేదు. ఇస్తున్నాను వాడు చేతులు ఎలా ఉండలేదు నేను చెప్తాను. ఇస్తున్నాను వాడు చేతులు ఎత్తండి ఎలా ఉండలేదు నేను చెప్తాను కదా. చెప్తాం. కానీ తన జీవితం ధన్యం కావాలంటే ఇంకో సంస్కారం, ఆధ్యాత్మిక సంస్కారం. భగవంతుడు, భక్తి, జపము, ధ్యానము, పెద్దల యందు గౌరవం, గురువుల యందు గౌరవం, ఇవన్నీ ఉండి వినయము, విధేయత్వం ఒకవైపున సాధన కూడా చేస్తూ ఉంటే మీరు రెండు సక్రమంగా అందించినట్లు. ఇంకా శ్రీదేవి అమ్మగారిని మీ అబ్బాయి ఆశ్రమం తీసుకున్నారంటే మా మాట సోమవారం రాడు ఇక్కడికని చెప్తుంది. నేను దీన్ని తప్పు పట్ల ఆశ్రమం రాడని చెప్తుంది. తీసుకురాలేదు, రాడే తీసుకురాలేదు అంతే. అవును కదా. కానీ నేను ఇంకా గట్టిగా చెప్తే ఈ అమ్మగారు మానుకుంటుందేమని నేను గట్టిగా చెప్పనుగా. నా దగ్గర నా స్వాతం నాకుట్లా, నాకేం కావాలి, మీరు కావాలి కదా. నేనేమనుకుంటాను, ముందు అమ్మగారు వస్తే తర్వాత వాళ్ళ పిల్లల తర్వాత తీసుకురావచ్చు, ముందుగా అమ్మ రాని అని అనుకుంటా కదా. ఇప్పుడు పద్మమ్మ గారు వచ్చిందని మీరు మనసాన్ని కోటేశ్వర గారికి తీసుకురండి అమ్మగారు. నేను చాలాసార్లు చెప్పి అమ్మగారు తీసుకొచ్చింది. అమ్మగారు నేను తీసుకొచ్చుకున్నాను, అమ్మగారు తీసుకురాదా కదా. ఇప్పుడు నా దగ్గరకు ఏ పని చేయాలో రెడీగా చేస్తాను. ధ్యానము, ఆధ్యాత్మిక శృతి ఇలాంటివి ఉంటే మనకు అభివృద్ధి అవుతుంది కదా. ఈరోజు లక్ష్మీదేవి, చండీ, గాయత్రి, అన్నపూర్ణ లక్ష్మి అయిపోయింది. రేపు కంచి కామాక్షిదేవి.
గోవిందమాంబకు మహాదేవి ఈశ్వరీ దేవికి పరిపూర్ణ సిద్ధమూర్తికి శరణవరాత్ర దేవీ దేవతలకు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి పూజ్యవాద శ్రీ 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 యోగి అచరానందపురి స్వాముల వారికి సకల చరాచరమునకు హస్తామమసదు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త తస్మాత్ కారుణ్యభావేన రక్ష శ్రీ అచరానంద గురుపాదుకు దేవతాభ్యో నమః పాదారవిందయోః వేదోక్త దివ్య పరిమళ మంత్ర పుష్పాక్షతాం సమర్పయామి ఆత్మా పరోక్ష నమస్కారాం సమర్పయామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎవరు కూడా నెట్టుకోకుండా ప్రశాంతంగా మన అచలానంద మనం 22వ తేదీ నుండి నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. అక్టోబర్ 2 వరకు నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటాం. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చేసింది. ఈ 11 రోజులు 11 రూపాయల అమ్మవారిని ఆరాధించుకుంటాం. ఈ 11 రూపాయల అమ్మవారు మనకు ఆరాధిస్తుంది. నవరాత్రి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే దివ్య శక్తితో అమ్మవారు అనంతమైన శక్తితో ఈ సృష్టి మొత్తాన్ని తనలో నింపుకునే శక్తితో సకల జీవులకి అందరికీ అన్నీ ఇవ్వగలిగే సామర్థ్యంతో అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఎవరు ఏది అడిగినా అమ్మవారు ఇస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, సుఖము, సంతోషము మనకి ఏది కావాలో అది అడగండి, ఇది ఇస్తుంది. అయితే అమ్మవారిని మనసు పెట్టి సేవించండి. మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి, ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ రూపంలో ఉన్న అమ్మవారు ఒకటే, అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవించండి. ఆలయంలో ఇతర విషయాలు మాట్లాడకండి, ఇతర విషయాలు జోలికి పోకండి, రాజకీయాలు మాట్లాడకండి, కుటుంబ విషయాలు మాట్లాడకండి, అన్య విషయాలు మాట్లాడకండి. భగవన్నామ స్మరణతో కూర్చోండి. శ్రీమాత్రే నమః అనే నామం చేసుకుంటూ కూర్చోండి. మీరు అక్కడ ఆలయంలో ఎంతసేపు కూర్చుంటారో ప్రవచనం వింటున్నా, హారతి తీసుకుంటున్నా, ప్రసాదాలు తీసుకుంటున్నా శ్రీమాత్రే నమః అని నామం చేసుకుంటూ ఉండండి. ఈ నామం చేసుకుంటూ అమ్మవారిని సేవించుకోండి. అమ్మవారి యొక్క అనంతమైన శక్తి మనకు వస్తుంది. అమ్మవారు ఈ సృష్టి మొత్తం 33 కోట్ల దేవతల్ని పాలించే అమ్మవారు ఆమె. 14 లోకాలకి ఆమె అధిపతి, భువనాంతరాలకి ఆమె అధిపతి, సకల జీవులకి ఆమె అధిపతి, 84 లక్షల జీవులకి ఆమె అధిపతి. అందరికీ ఆహారం ఇచ్చేది ఆవిడే, అందరికీ పానీయం ఇచ్చేది ఆవిడే, అందరికీ జీవ చైతన్యం ఇచ్చేది ఆవిడే, అందరికీ అన్ని రకాల ఆరోగ్య సమస్యని తీసేసేది ఆవిడే, భోగాల్ని భాగ్యాలు ఇచ్చేది ఆవిడే. ఇంతేలా ఈ జీవితాన్ని దివ్యంగా భవ్యంగా నడిపించేది ఆవిడే. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే కర్మవశాన్ని వచ్చిందనుకోండి, ఆ కర్మవశాన్ని వచ్చే ఆరోగ్యం పోవాలంటే అమ్మవారిని సేవించండి, ప్రార్థించండి, పూజించండి, ఆమె పాదాల మీద తలబెట్టండి. మనస్ఫూర్తిగా ఆమె పాదాల మీద తలబెట్టి మీరు కోరుకోండి. ఏ కోరికైనా నెరవేరుతుంది. గొంతెమ్మ కోరికలు కాకుండా అవసరమైన కోరికలు అయితే, మీ జీవితానికి అవసరమైన అయితే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఎవరైనా అమ్మవారిని సేవించేటప్పుడు మీకున్న కోరికల్ని ఆమె పాదాల మీద మీ తలబెట్టి మీరు కోరుకుంటూ ఉంటే, మీరు ఆ పాదాల మీద పెట్టి శ్రీమాత్రే నమః అని స్మరణ చేస్తూ మీ మనసులో ఉన్న సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటే ఆమె పాద అంగుష్టం నుండి అంటే బొటనవేలు నుంచి ఓ దివ్యమైన శక్తి మీ మెదడులో ప్రవేశించి, దేహమంతా ప్రవేశించి, మనస్సులో ప్రవేశించి దివ్యత్వాన్ని, తేజస్వాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భోగాన్ని, ఇంకా చెప్పాలంటే మీకు ఏదైతే కొరవ ఉన్నదో ఆ కొరవలను తీర్చేసి మిమ్మల్ని దివ్యంగా భవ్యంగా నడుస్తుంది. ఇంతేలా ఎప్పుడు మీ వెంటే ఉండి నడిపిస్తుంది. పాదాలు మీ తల ఆమె పాదం మీద పెట్టండి. ఆమె పాద స్పర్శ వల్ల మీకు శక్తి వస్తుంది. ఆ శక్తి రూపంలో ఆమె మీ ఇంటికి వస్తుంది, మీ వెంట ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. మనందరి జీవితాన్ని ఆమె నడిపిస్తుంది. కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవించండి, మనస్ఫూర్తిగా అర్థించండి, మనస్ఫూర్తిగా ఆశ్రయించండి, మనస్ఫూర్తిగా నమస్కరించండి, మనస్ఫూర్తిగా జీవితాంతం ఆమెనే నమ్ముకొని ఉండండి. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ ఘన విజయం సాధించడంతో అభిమానులు పండగ వాతావరణంలో విజయోత్సవాలు జరుపుకున్నారు. ఒంగోలు ఆర్పీ మాల్లో అభిమానులు, జనసేన నాయకులు కలిసి కేక్ కట్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఆర్పీ మాల్ అధినేత జనసేన నాయకుడు కంది రవిశంకర్ పాల్గొని అభిమానులతో కలిసి సంబరాల్లో మునిగిపోయారు. సినిమా చూసిన అనంతరం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో అభిమానుల మనసులో ఉన్న కోరికను దర్శకుడు అద్భుతంగా అలాగే చూపించారని, అందుకే ఈ చిత్రం ఘన విజయం సాధించిందని, తెలుగు సినిమా పరిశ్రమలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆనందంగా పండుగ చేసుకుంటున్నారని అన్నారు.
అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సినిమా రావడంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కరువు తీరిపోయిందని, రికార్డులు దాటే స్థాయిలో ఈ చిత్రం కొనసాగుతుందని, ఇది సాధారణ విజయమే కాదు ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. మొత్తం ఆర్పి మాల్ విజయోత్సవ వేదికగా మారి అభిమానులు కేరింతలతో మారుమోగింది. జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జన జన జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా వాళ్ళ ఆశ ఈరోజు నెరవేరబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నట చాతుర్యం మొత్తం అభిమానులకి ఎంత ఆకలితో ఉన్నారో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటనకి విడుదలైనటువంటి ప్రతి సినిమా థియేటర్లో కూడా ఎవరు కూడా కాముగా కూర్చోకుండా వాళ్ళ కేరింతలతో ఆనందోత్సవాలతో ఓజీ సినిమా చూడబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఈ ఓజీతో మాయమైపోతుంది. నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా ఓజీ మాన్యూ అనేది ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిదీ ఆయన క్రియేట్ చేసింది. ఎందుకంటే ట్రెండ్ అనేది పవన్ కళ్యాణ్ గారు సెట్ చేస్తారు, లేకపోతే ఎవరు ట్రెండ్ సెట్ చేస్తే దాన్ని ఫాలో అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ట్రెండ్ సెట్ చేసేది పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడి నుంచి ఎవరు మాట్లాడుకోవాలన్నా ఓజీ రికార్డుల గురించే మాట్లాడుకునేటువంటి పరిస్థితులు నేటి నుంచి రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టే చిత్రంగా ఓజీ రాబోతుంది. అభిమానులందరం కూడా జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ సినిమాని ప్రీమియర్ షో చూడబోతున్నందుకు మరొకసారి అందరి ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దసరా పండుగ సందర్భంగా ఓజీ సినిమాని ప్రేక్షకులు మరింత ఎక్కువ మంది చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఓజీ అనేది రిలీజ్ అవడం వల్ల రేపు మార్నింగ్ రిలీజ్ అవ్వాల్సింది. ప్రీమియర్ షో ఈరోజు 9 o'clock వేయటం, ఇంకే 9 to 10 అని 9 o'clock అని కేక్ కట్ చేయడం అనేది నేను పెట్టుకున్న ప్రోగ్రాము. 10 గంటలకి షో అనేది స్టార్ట్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈరోజు 10 గంటల నుంచి 12 లోపు చాలామంది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓజీ అనేది లాస్ట్ ఎలక్షన్ ముందు నుంచి ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఓజీ అని చెప్పి అరిసి ఈ ఓజీని 2 సంవత్సరాలుగా నేను ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేశారు. అలాంటి కార్యకర్తలు అభిమానం కోసం, కార్యకర్తల కోసమే ఈ ఓజీ సినిమా అండి. ఆయన నటించిన విధానం అనేది ఈ పాన్ ఇండియా మొత్తంలో నెంబర్ 1 పొజిషన్లో అనేది రేపు రాబోతుంది. ఈరోజు ఆల్రెడీ 70 కోట్ల నుంచి 80 కోట్ల దాకా ముందుగా ఆల్రెడీ అడ్వాన్స్గా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఈరోజు రాకముందే ఇలాంటి కలెక్షన్ అనేది సునామీ వచ్చింది. కాబట్టి రేపు నుంచి దాదాపు 6 నుంచి 7 షోల దాకా 8 షోల దాకా వేస్తున్నారు. ఇలాంటి అనేది ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతుంది. ప్రీమియర్ షో అనేది 1 వేస్తారండి, 2 వేస్తారండి. ఈ రోజు చూడండి 7-8 షోలు థియేటర్లు వేసినా కూడా కలెక్షన్స్ ఫుల్గా వస్తున్నాయి.
ఓజీ కోసం ఈ దసరా సమయంలో రావడం వల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. Conosciuto sodata Israeliata con te ఏంటి సత్య, ఈ బంగారంతో బాంబేలో ఏం కొనాలని ఆలోచిస్తున్నావా? ఈ బంగారంతో కొనాలి. సినిమా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉన్నటువంటి కరువు మొత్తం తీరిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలో వెండి తెర మీద ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ విధంగా చూస్తున్నాడు. ఓజీతో రికార్డ్స్ అన్నీ కూడా ఇక క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇక ఏ రికార్డు కూడా ఓజీ దరిదాపుల్లోకి ఇంక రావని చెప్పి గ్యారంటీగా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఓజీ సినిమా ప్రీమియర్ షో చూసామండి. ఇంకా ఈ ఓజీ సినిమాకి ప్రపంచం మొత్తం ఇదే మేనియాలో ఉన్నారు. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీన్ని మామూలుగా లేదండి. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూడాలని అభిమానులు ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఫస్ట్ టైం తన జీవిత చరిత్రలో మొత్తం చరిత్రలో ఫస్ట్ టైం హయ్యెస్ట్గా ఇలాంటి సినిమా తీశారు. ఈ సినిమాలో ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏజ్లో ఇంత సీనియర్ నటుల్లో ఎవరు చేసిన వాళ్ళు లేరు. అందుకని ఇది హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు అభిమానులందరికీ ఇది ఒక పండగ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం అభిమానులందరూ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని చూడాలో అలా చూపించిన మా సాటి అభిమాని అయిన డైరెక్టర్ సుజిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఆయన ఇలా చూడాలని అందరూ అభిమానులు కోరుకుంటారు. తను కూడా ఒక అభిమానిగా ఎలా చూడాలో తన నాయకుడిని అలా చూపించాడు. ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని చిత్రాలు ఆయన సుజిత్ గారు కళ్యాణ్ గారితో తీయాలని ఇంతటి విజయాన్ని సాధించినందుకు అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆల్మోస్ట్ హిట్ పిక్చరు. జీవితంలో ఇట్లాంటి సినిమా ఏదైనా రికార్డు కొడితే అప్పుడు చూద్దాం, అంతే. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓజీ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నిజంగా 5 స్టార్ని చూసినంతసేపు ఒక ఫైర్ని చూసినట్లు పవన్ కళ్యాణ్ గారిలో ఈ యాంగిల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. అసలు సినిమా చూసినంతసేపు అదొక రకమైన ఫీల్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్ని ఇటు సినిమా రంగాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 2 సమపాలలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమా రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మేము చూసినంతసేపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి కొత్త లుక్ని. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి ఇది విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కళ్యాణి శంకర, జనసేన పార్టీ వీర మహిళను. ఈరోజు ఓజీ ప్రీమియర్ షో సందర్భంగా నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది అండి. నిజంగా చెప్పాలి అంటే ఒకప్పుడు నేనున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఈ సినిమా చూసిన తరువాత నాకంటూ ఒక ధైర్యం అనేది వచ్చింది. ఎందుకు అంటే ఈ మూవీలో ఉన్న డైలాగ్స్ అన్నీ నా కోసమే రాశారా అన్నట్టుగా అనిపించింది. ఎందుకు అంటే నిజంగా ఒక 20 డేస్ నుంచి ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నానో నాకు తెలుసు. కానీ ఈ డైలాగ్స్ విన్న తరువాత నేను ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, నేను ఎలా ఉండాలి అనేది ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే అర్థమయ్యింది. పవన్ కళ్యాణ్ గారి ఓజీ అయితే ఎంత బాగుంది అంటే ఇంతవరకు ఇన్ని సినిమాల్లో నాకు హైలైట్గా నచ్చింది ఈ మూవీ అని చెప్పచ్చు. ఎందుకు అంటే చెప్పలేను. ఎందుకు ఎంత ఇష్టము అంటే ఎంత అభిమానం అంటే ఇక్కడ చూసారా 21 ఫ్లవర్స్ కాదు సారీ ఓజీ తోటి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. సొంతగా డిజైన్ చేసుకున్నాను అండి. ఒక 5 డేస్. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కానీ అభిమానులు కానీ ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సృష్టిస్తారు. దానికి నిదర్శనం ఏంటి అంటే నేనే. ఎందుకు అంటే
అక్కడ హీరోయిన్ ఒక ఓజీ వేసుకొని వస్తే నేను 21 ఓజీస్ అయితే క్రియేట్ చేసుకొని వచ్చానండి. అంత అభిమానంతో వచ్చాను. మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే రేపు నేను మళ్ళీ రాబోతున్నాను, ఎందుకంటే డైలాగ్స్ అంత బాగున్నాయి. మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఒక వైబ్రేషన్ వచ్చేసిందండి. నాకైతే ఎంత వైబ్రేట్ అవుతున్నాను అంటే తమన్ గారి సాంగ్స్ కానీ బీజిఎం కానీ సూపర్. సుజిత్కి కూడా మంచి లైఫ్ వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.